ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం అష్టమ స్కందం. భాగవతంలో వామన అవతారం గురించి చదువుకుంటున్నాం మనం. ఈ విధంగా త్రివిక్రముడైన వామనమూర్తి విశ్వరూపుడై ఆ అడుగులతో ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళటము. వామన మూర్తి వాళ్ళ గురువు చెప్పినా సరే ఆ బలిచక్రవర్తి వినకుండా ఆ పరమాత్మ ఆయనే వచ్చి నన్ను దానం అడిగితే నేను ఎందుకు ఇవ్వకుండా ఉండాలి అని ఇంకా ఆయన అంత భక్తితో అన్నాడు. అప్పుడు త్రివిక్రముడైన వామనమూర్తి ఆయన విశ్వరూపుడై ఒక అడుగేమో భూలోకాన్ని, రెండవ అడుగుని పైలోకాన్ని ఆక్రమించాడు. అంతటా నిండిపోయిన 2 అడుగులు ఉన్న ఆ విరాట్ స్వరూపం తప్ప ఇంకేమీ కనిపించలేదు. భూమండలం అంతా పద్మానికి అంటుకున్న చిన్న మట్టి ముద్దలాగా పైలోకాన్ని ఆ పద్మం మీద వాలిన తుమ్మెదలా కనిపించింది. త్రివిక్రముని కాలి గోళ్ళు కాంతికి సత్యలోకంలోని ఆ బ్రహ్మ యొక్క తేజస్సు కూడా వెలవెలాపోయింది. బ్రహ్మలోక వాసులైన మునీంద్రులు, యోగులు, పుణ్యాత్ములు ఆ పాదానికి ఎంతో ముఖ్యారు. వేనోళ్ల నుంచి ఆకాంక్షిస్తున్న పెన్నిది ఇప్పుడు లభ్యమైంది అని ఆనందించారు. ఆ మహావిష్ణువు నాభి అందున్న పద్మాన్ని చూసి బ్రహ్మ తన జన్మస్థలం ఇదే. ఆ పద్మాన్ని చూసి బ్రహ్మ అనుకుంటున్నాడంట నా జన్మస్థలం ఇదే అని గుర్తించి ఎంతో సంతోషించి తన కమ్మండ జలంతో స్వామి పాదాన్ని ప్రక్షాళనం చేశాడంట. ఆ జలధారలు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. బ్రహ్మాది దేవతల దేవదేవుని స్తోత్రాలతో జయధ్వానాలతో పొగిడారు. ఫలాలు పుష్పాలను అర్పించారు. అంతటా నిండి ఉన్న ఆ స్వామి రూపాన్ని కన్నులతో ఆయన రూపాన్ని చూడటానికి ఆ 2 కళ్ళు చాలా. మనస్సుతోనైనా ఊహించుకోలేక బలిచక్రవర్తి అక్కడ సభాసదులందరూ స్తోత్రం చేస్తున్నారు. బలిచక్రవర్తితో సహా అందరూ స్తోత్రం చేస్తున్నారనమాట. అప్పుడు ఆ త్రివిక్రముడు వామనుడయ్యాడు. ఇంద్రాది దేవతలను జయించిన అహంకారంతోనున్న ప్రహేతి, విప్రచిత్తి మొదలైన రాక్షసులు క్రోధంతో ఇలా తలపోశారు. విష్ణుమాయం తెలుసుకోలేని మన చక్రవర్తి ఈ కపట బ్రహ్మచారిచే మోసగింపబడ్డాడు. 3 అడుగులు నేల కావాలని చెప్పి ముల్లోకాలను ఆక్రమించాడు. ఈ పొట్టివాడు వీనిని హతమార్చాలి అంటే ఆయుధాలు ధరించి కేకలు వేస్తూ ఆ వామనమూర్తిని చుట్టుముట్టారు. అది గాంచి విష్ణుసేనలు ఆయుధాలతో వాహనాలతో రంగంలోకి దిగారు. యుద్ధానికి సిద్ధపడ్డారు. పరిస్థితిని గమనించాడు బలిచక్రవర్తి. శుక్రాచార్యుని శాపాన్ని గుర్తునకు తెచ్చుకొని తన అనుచరులను పిలుచుకొని వారితో ఇలా అన్నాడు. దానవీరులారా, ఆగండి, శాంతించండి. ఇప్పుడు కాలం మనకు అనుకూలంగా లేదు. అంతా దైవాధీనమే. కాలవశము సర్వశక్తిమంతుడైన భగవంతుణ్ణి మనం ఓడించలేము. ఆయనే మొదట దేవతల రాజ్యాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు దానిని మన నుంచి తీసుకొని దేవతలకు ఇస్తున్నాడు. ఆయన ఎప్పుడు దేనిని ఎందుకు చేస్తాడో ఎవ్వరికి ఏమీ తెలుసుకోలేరు. అంతా మన అదృష్టం ప్రకారమే జరుగుతుంది. ఇంతకుముందు అనేక సార్లు మనల్ని ఎదిరించలేక పారిపోయిన దేవతలే ఇప్పుడు యుద్ధానికి సిద్ధపడుతున్నారంటే ఇది దైవ నిర్ణయం కదా. ఇప్పుడు మనం ఏమీ చేయకుండా అదృష్టం కలిసి వచ్చినప్పుడే దండెత్తుదాము. మనకు ఎన్ని బల సంపదలున్నా కాలానికి లోబడి మనం ఓర్పుతో ఉపాయంతో వ్యవహరించాలి అని బలిచక్రవర్తి చెప్పగా వారు రసాతలానికి వెళ్ళిపోయారు. గరుడు విష్ణుమూర్తి
గ్రహించి బలిచక్రవర్తిని వరుణుడి పాశముతో బంధించాడు. కాళ్ళు చేతులు బంధించబడిన మహాబలి ఏమీ చలించకుండా మౌనంగా ఉన్నాడు. ఇది కూడా విష్ణువు యొక్క అనుగ్రహమే అనుకున్నాడు. సర్వము కోల్పోయినా కానీ అతనిలో దీనత్వం అనేది కనిపించలేదు. సరికదా ధైర్యము, స్థైర్యము, జ్ఞానము ఇంకా ప్రకాశించాయి. ఎందుకు? ఆ పరమాత్ముడికే ఆయనకే దానమిస్తున్నాను నేను, ఆయనే నా దగ్గరకు వచ్చాడు అనే ప్రేమ, భక్తి అనేది ఆయన మనసులో ఉంది. అందుకని ఆయన ఏది ధైర్యం కానీ స్థైర్యం ఏమీ కోల్పోలేదు. అప్పుడు వామనమూర్తి బలితో ఇలా అన్నాడు, దానవేశ్వర, నీ విస్తానన్న 3 అడుగులు నేలలో భూలోకము చంద్రలోకం వరకు ఉండే స్థలము నాకు 1 అడుగైంది. స్వర్గలోకం ఇంకో అడుగైంది. ఇక 3వ అడుగు నీకు చెందినదేది మిగల్లేదు. నీ వాగ్దానం వమ్ము అయిపోయింది. బ్రాహ్మణులకు దానం చేయబడిన దానిని ఇవ్వకపోతే అసత్య దోషం, నీకు నరకం ప్రాప్తిస్తుంది సుమా అని పలికిన వామనమూర్తి పలుకులకు బలిచక్రవర్తికు ఆ మాటలకి బలిచక్రవర్తి ఏమీ చెలించకుండా ఎంతో ప్రసన్న వదనంతో ఇలా అన్నాడు, దేవదేవా, దానం ఇవ్వకుండా కానీ ఇచ్చిన మాటను కాదనటం కానీ ఈ దేహంలో ప్రాణం ఉండగా జరగదు. ఈ మూడవ పాదానికి స్థలం ఇదిగో. నా శిరస్సు శాశ్వతంగా, నా శిరస్సునే ఇస్తున్నాను, స్వీకరించి నన్ను అనుగ్రహించు స్వామి అనే అసత్య దోషానికి భయపడనంతగా నేను నరకానికి కానీ ఇంకెలాంటి దురవస్థకు కానీ భయపడను. అంతేకాకుండా పెద్దలైన తల్లిదండ్రులు, గురువులు, అన్నలు మందలించి బుద్ధి చెప్పడం మంచిదే కానీ నష్టమేమీ లేదు కదా. రాక్షసులను రాజ్య మదాంధులను అయినా మా వంటి వారి బుద్ధి చెలించి వక్ర మార్గాన పోకుండా తగిన సమయంలో బంధించి శిక్షించటం ఆది గురువైన నీకు తగిందే. ఇదివరలో రాక్షసులు నిన్ను ఎదిరించి మోక్ష పదవినే పొందారు కదా. ఈ శరీరము ప్రాణము క్షణభంగురాలని తెలుసుకోలేని మూర్ఖులు దానము, దయ, ధర్మము విడిచిపెట్టేసి ఈ మాయా సంసారమే సత్యము, శాశ్వతము అనే భ్రమలో ఉన్నారు స్వామి, నీవు నన్ను శిక్షించుట నా భాగ్యము. నా అసురజాతికి నీవు పరోక్షంగా హితము కలిగించువాడవు. నీ కటాక్షము చేతనే కదా అహంకారం తొలగిపోయింది. పరమ భాగవతుడైన మా తాతగారు ప్రహ్లాదుడు నీకు ఎంతో ప్రియతముడు. నిన్ను శత్రువుగా భావించిన అతని తండ్రిచే అతడెన్నెన్ని హింసలను అనుభవించాడో కదా. అయినా అతడు నిన్నే ఆశ్రయించాడు. అతని ఉద్దేశంలో బంధువులు, తస్కరులు, కుమారులు, అప్పుల వాళ్ళు, భార్యలు, బంధకారకులు, సిరి సంపదలు స్థిరమైనవి కావు. శరీరము అతి చంచలమైనట్టిది. ఇతరులు స్వార్థపరులు. ఆయువు, ఐశ్వర్యము ఎప్పుడు గతిస్తాయో తెలియనట్టివి కనుక వీటి యందు మమకారం ఉంచుకోకూడదు. ఉంచుకోకూడదని ఆయన చెప్పేవారట. ఆ మహాత్మునికి మరణం లేని మహాపదవిని అనుగ్రహించావు పురుషోత్తమ. మా రాక్షస వంశీయులు నీకు శత్రువులైతే తప్ప నిన్ను దర్శించలేకపోయారు. కానీ నా యొక్క పుణ్యఫలముచే నీవే నా యొద్దకు వచ్చావు కదా అని చెప్తుండగా పరమభక్త శ్రేష్ఠుడైన ప్రహ్లాదుడు అక్కడికి వచ్చి స్వామిని దర్శించి సాష్టాంగ ప్రణామాలు చేసి ఇలా విన్నవించాడు, స్వామి, నీవు ఈ బలికి ఇంద్ర పదవిని వచ్చేటట్టు చేశావు. ఇప్పుడు దానిని తొలగించటం అతనికి చాలా మేలే అయింది. అజ్ఞాన అహంకారాలకు ఆ పదవియే మూల కారణం అవుతుంది కదా. దానిని పోగొట్టడం శిక్షించటం కాదు, రక్షించటమే అవుతుంది.
పరమాత్మని పొందదలుచుకున్న వారికి ఈ ఇంద్ర పదవిని ఎందుకు కోరగానిది దానిని తొలగించి నీవు ఇతనిని అనుగ్రహించావు అన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి భార్య అయిన వింధ్యావళి స్వామికి నమస్కరించి ఇలా అన్నది, స్వామి, ఈ 3 లోకాలు నీ లీలా వినోదానికే నీవు కల్పించుకొన్నవే కదా. అజ్ఞానులు ఈ లోకంలో ఉన్న వాటిని తమ సొత్తుగా భావిస్తారు. ఇది నాది, దీనికి నేను కర్తను, నేను పాలకుడను, అనుభవించువాడను, నేను స్వతంత్రుడను అని భావిస్తారు. కానీ అన్నిటికీ కర్త, భర్త, భోక్త అయిన నీకు ఇతరులేమిటి అర్పించగలరు? నీది కానిది ఏదైనా ఉన్నదా? నా భర్త అజ్ఞానముచే అంతా తనదే అనుకొని నీకు అర్పించారు. ఆయన యొక్క తల కూడా నీదే కదా స్వామి. ఆయన తప్పిదం మన్నించి నాకు పతిభిక్ష పెట్టయ్యా అని వేడుకున్నది. అప్పుడు బ్రహ్మదేవుడు స్వామినిలా ప్రార్థించాడు, ఓ దేవదేవా, దేవవంద్య, జగన్నాథ, భూతలోకేశ్వర, నీవు ప్రాణులను కాపాడి పోషించేవాడవు. ఈ మహాబలి గొప్ప దానపరుడు తనకున్నదంతా మాట తప్పకుండా నీకే అర్పించాడు. కమలలోచన, ఇతడు దండింపదగని వాడు కాడు, కరుణార్హుడు. ఇతనిని బంధ విముక్తునిగా చేసి భయాన్ని తొలగించు. నీ పాద పద్మాలను జలముతో అభిషేకించి అర్పించినట్టి భక్తియుక్తుడు లోకేశ్వరుడైన నీవు నేడు స్వయంగా వచ్చి అడిగావని, సర్వము హరించి వేయగలవని తెలిసి కూడా తన రాజ్యమంతా ఇచ్చివేసినట్టు త్యాగమూర్తి అయిన బలికి ఈ దృఢపాస బంధనము తగునా శ్రీహరి అని అడిగిన బ్రహ్మతో భగవానుడిట్లా అన్నాడు, పద్మాసన, నీకు తెలుసు కదా, ఎవరిపైన నేను కరుణ చూపదలుచుకుంటానో వాని యొక్క సకల సంపదలను అపహరిస్తాను. ఎవరు అహంకారంతో కూడి మిక్కిలి మదముతో సంసారమైకంలో మునిగి నన్ను తిరస్కరించి దూషిస్తాడో వాడు నానా రకాల గర్భాలలో పుడుతూ దుర్గతిలోనూ పడి ఉంటారు. కానీ ఎవరైతే ధన, యవ్వన, రూప, విద్యాబల, ఐశ్వర్య, జన్మకర్మల ఆధిక్యంచే కలిగిన గర్వహంకారాలను వదిలించుకొని నిర్మలులవుతారో వాళ్ళు నాచే రక్షింపబడటానికి యోగ్యుడవుతాడు. నా యందు మనస్సు లగ్నం చేసినవాడు అజ్ఞాన, లోభ, దురభిమాన, సంసార వైభవం మత్తుడై నశించటానికి ఇష్టపడడు. ఈ పుణ్యాత్ముడు గురు శాపం వలన రాజ్యభ్రష్టుడైన నిర్మల చిత్తుడైన సన్మార్గాన్ని, దయను, సత్యాన్ని, ధర్మాన్ని విడిచిపెట్టకుండా జ్ఞాని అయి దుస్సాధ్యమైన మాయను గెలిచిన మహనీయుడు. నేను సంతసించాను. ఇతడు సుతల లోకాన్ని పాలిస్తూ సకల ఐశ్వర్యాలతో దానవుల సేవలను అందుకుంటూ సుఖిస్తాడు. ఆ లోకంలో ఆపదలు, శ్రమలు, దుఃఖాలు, రోగాలు ఉండవు అని చెప్పి భగవంతుడు బలితో ఇలా అన్నాడు, ఓ ఇంద్రసేన మహారాజా, నీకు శుభమగుగాక. నీ యొక్క దానగుణము అతి శ్రేష్టమైంది. దేవతలు కూడా నివసించటానికి కాంక్షించే సుతల లోకంలో ఏ విధమైన బాధలు ఉండవు. దానికి నువ్వే సర్వాధిపతివి. నీ ఆజ్ఞను మీరిన వారిని, నీ శత్రువులను నేను తొలగిస్తుంటాను. నేనెల్లప్పుడూ నీకు కరుణార్ధ దృక్కులతో దర్శనమిస్తూ నీ కోటగుమ్మం వద్ద కావలియుండి నిన్ను కాపాడుతుంటాను. నన్ను సదా ధ్యానించుచుండటం చేత చూసారా, ఆ పరమాత్మని వేడుకుంటే ఆయన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటే ఆయనే మనకు కాపలా ఉంటాడంట. అట్లాగే ఆయన్ని ధ్యానించటం చేత నీలోని అసురత్వము త్వరలోనే నశిస్తుంది. సావర్ణి మనువు కాలంలో నీవు ఇంద్రుడవై దేవతలకు ప్రభు అవుతావు. అతి దుర్లభమైన ఆ పదవిని నేను నీకిచ్చి నిన్ను సదా రక్షిస్తాను అని ప్రేమతో ఆ పరమాత్మ
చెప్పగా బలికి మేను ఎంతో పులకించిపోయింది. ఆనంద బాష్పాలు కట్టలు తెంచుకొని ప్రవహించాయి. మాటలు తడబడ్డాయి. చేతులు జోడించి ఇలా అన్నాడు, ఆదిశేషసేన అంతర్యామి, దేవతలకు కానీ దిక్పాలకులకు కానీ ఇంకెవ్వరికైనా కానీ ఇంత కృపజూపని నీవు నన్ను ఈనాడు ఇలాగ కీర్తించటంతో నా జన్మ ధన్యమైంది స్వామి. నా జీవితం తేజోమయమైంది. నాకు ఇంకేం కావాలి? నిన్ను ఆశ్రయించిన వారికి కష్టాలు ఎక్కడుంటాయి అని హరిని ప్రణామాలు చేసి బ్రహ్మరుద్రులకు వందనాలు అర్పించి బంధ విముక్తుడై పరివార సహితంగా సుతల లోకానికి పయనము కావటానికి సిద్ధపడ్డాడు. విష్ణువు అనుగ్రహం సంపాదించి ధన్యుడై కులానికి కీర్తి తెచ్చి మనుమని చూసి ప్రహ్లాదుడు సంతసించి దేవదేవుని ఇలా స్తుతించాడు, ప్రభు, ఈ బలి పొందినటువంటి మహాభాగ్యము బ్రహ్మరుద్రులు కూడా పొందలేదు. వారిచే నీవు సతతము పూజించబడువాడవు అయినను నిన్ను దరిచేరడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. అటువంటి దుర్లభమైన నీవు అసురులమైన మా యొక్క దుర్గ రక్షకుడవు అవుతున్నావంటే అనూహ్యమైన నీ యొక్క లీలా వినాశాన్ని ఎలా గ్రహించగలము? మేము నీచ జన్ములము, అల్పులము. అపారమైన నీ యొక్క కృపను ఈ విధంగా పొందటానికి మేము చేసిన పుణ్య విశేషమేమిటో మాకు తెలియదు. ఎంత ఆశ్చర్యము! నీవు సర్వాంతర్యామివి, సమవర్తివి అయినప్పటికీ భక్తుల పక్షపాతివి, ఆశ్రిత వత్సలుడవు అని చెప్పిన ప్రహ్లాదునితో శ్రీహరి ఇలా అన్నాడు, వత్స ప్రహ్లాద, చాలా సంతోషం. నీవు నీ మనుమనితో సుతల లోకములో నుండువు. నేను గదాహస్తుడనై మిమ్మల్ని కాపాడుతుంటాను అని చెప్పిన భగవంతునికి ప్రదక్షిణం చేసి ప్రణామాలు చేసి సెలవు తీసుకొని బలిచక్రవర్తినితో సుతల లోకానికి వెళ్ళిపోయాడు. పిమ్మట విష్ణువు శుక్రాచార్యుణ్ణి పిలిచి యుగాన్ని సక్రమంగా నిర్వహించి ముగించమని ఆదేశించాడు. బ్రహ్మాదులు వామనుని ఉపేంద్రునిగా పేర్కొని సర్వలోకాధిపతిగా సర్వభూతనాథునిగా గుర్తించారు. ఉపేంద్రుడు తన అన్న అయిన ఇంద్రునకు సర్వలోకాన్ని అర్పించాడు. బ్రహ్మాది దేవతలు విష్ణు మహిమను ఎంతో కొనియాడుకుంటూ స్తుతిస్తూ నిష్క్రమించారు. శ్రీహరి యొక్క త్రివిక్రమ చరిత్రను విన్నవారికి సకల కార్యసిద్ధి, ఉత్తమ గతి లభిస్తుంది. మత్స్యావతారం. శ్రీశుకుడు పరీక్షిత్తో ఇలా చెబుతున్నాడు, ప్రభువైన విష్ణువు వేదాలను, బ్రాహ్మణులను, గోవులను, దేవతలను, సజ్జనులను, ధర్మాన్ని, అర్థాన్ని రక్షించటం కోసం అనేకమైన అవతారాలను ధరిస్తాడు. నామరూప గుణాలేవీ లేని ఆ పరబ్రహ్మకు ఇది గొప్పది, అది తక్కువది అనే భేదభావమేది ఉండదు. అన్నింటా వ్యాపించి ఉండి సర్వము తానే అయినవాడు కనుక అన్నిటియందు సైడై ఉన్నాడు. త్రిగుణాలతో కూడి ఉన్న ప్రకృతిని వినియోగించి నామరూప గుణాలతో అవతరిస్తుంటాడు. గత కల్పాంతంలో ద్రవిడ దేశపు రాజైన సత్యవ్రతుడు కృతమాల అనే నది ఒడ్డున కూర్చుని విష్ణువు గురించి తపస్సు చేస్తున్నాడు. ఒకనాడు అతను నదిలో తర్పణం విడుస్తుండగా దోసిల్లో ఒక చిన్న చేప పిల్ల కనిపించింది. అతడు దానిని నదిలో పడవేశాడు. అప్పుడు ఆ చేప పిల్ల ఇలా అంది, ఓ దయామయ, జాలరివాని వలలో పడతానో లేదా పెద్ద చేప నోటిలో పడతానో అనే భయముచే నీ చేతిలోకి వచ్చాను. నన్ను మళ్ళీ మృత్యుముఖంలో పడివేయటం నీకేమన్నా ధర్మమేనా అని అడిగింది. ఆ రాజర్షి ఆ చేప పిల్లను తన కమండలంలో నుంచి ఇంటికి తీసుకెళ్ళాడు. ఇల్లు చేరేసరికి ఆ చేప పిల్ల కమండలం అంతా నిండిపోయింది. రాజేంద్ర, నాకు ఈ స్థలం చాలటం లేదు అన్నది. దానిని ఒక
కడవలో ఉంచాడు. రాజు క్షణంలోనే అది కడవంతా నిండిపోయి ఇంకా పెద్ద స్థలం కావాలంది. దానిని తీసుకువెళ్ళి ఒక మడుగులో వేశాడు. ఆ మహాత్ముడు అది మడుగు కంటే పెద్దదై ఆ చోటు చాలదంటే దాన్ని ఒక పెద్ద చెరువులో వేశాడు. అది కూడా చాలకపోయేసరికి దానిని ఈడ్చుకొని వెళ్ళి సముద్రంలో విసిరాడు. అప్పుడు ఆ చేప, ఓ రాజా, నన్ను ఇంత దానినిగా పెంచి ఇప్పుడు ఈ సముద్రంలోకి తిమింగలాల పాలు చేస్తావా? ఇది నీకేమన్నా న్యాయమేనా అని అడిగింది. రాజుకు ఆశ్చర్యం వేసింది. ఏమి చెయ్యాలో తోచక ఇలా అన్నాడు. ఓ మీనరాజమా, అసలు నీవెవరు? సామాన్యపు చేప మాత్రం కాదు నువ్వు. ఒక్క రోజులోనే ఇంతటి భీకరమైన శరీరానికి ఎదిగిపోయావు. నీవు నన్ను అనుగ్రహించటానికి మాయారూపంలో వచ్చిన విష్ణుమూర్తివే అని నేను అనుకుంటున్నాను. నిజంగా నీవు ఆ పరమేశ్వరుడివే ఓ అచ్యుత అనంత నారాయణ, ఈ విధంగా దర్శనమిస్తున్నావా ప్రభు? నీ అవతారాలకు ఏదో ఒక మహాప్రయోజనమే ఉంటుంది. లోక కళ్యాణమే నీ లీల. నీవు భక్త పరాధీనుడవు. నీకు అనేక వేల వందనాలు. వైకుంఠంలో మహాలక్ష్మితో వినోదిస్తుండవలసిన నీవు ఈ నీచరూపమైన చేపగా ఎందుకు వచ్చావు అని అడిగిన సత్యవ్రతునితో మీన రూపధారి అయిన విష్ణువు ఇలా అన్నాడు. ఓ నరేంద్ర, నేటికి 7వ రోజున ఈ 3 లోకాలు ప్రళయ జలంతో నిండిపోయాయి. అప్పుడు ఒక విశాలమైన నావ నా వద్దకు వస్తుంది. నీవు ఆ నౌకలో సమస్త ఓషధులను, విత్తనాలను సంగ్రహించి ఉండు. నీతో పాటు సమస్త ఋషులు ఆ నౌకలో ఉంటారు. మీ ముందు భాగంలో పెను చీకటి ఆవరిస్తుంది. సూర్యచంద్రుల కాంతి ఉండదు కనుక మునుల మేని కాంతులే మీకు దీపాల వలె మెరుస్తుంటాయి. సముద్ర జలాల్లో నావ తేలుతూ సాగిపోతూ ఉంటుంది. అలల తాకిడికి నావ భగ్నం కాకుండా మీన రూపంలో నేను కాపాడుతుంటాను. వాసుకి అనే ఒక పెద్ద సర్పం నీకు కనిపిస్తుంది. దానిని తాడులాగా ఉపయోగించి నావను నా ముక్కు కొనకు బంధించి ఉండు. బ్రహ్మ యొక్క రాత్రి గడిచే వరకు, ప్రళయ రాత్రి ముగిసే వరకు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు. సత్యవ్రతుడు భగవానుడు చెప్పిన ప్రళయరాత్రి ఆగమనం గురించి ఎదురు చూస్తున్నాడు. ఆ సమయం వచ్చింది. ఎడతెరిపి లేని వర్షాలతో, ఉరుములు, మెరుపులు, పిడుగులతో, గాల్పులతో సముద్రాలు పొంగి భూమండలాలు మునిగి నానాబీభత్సమైపోయింది. నౌక రాగానే సత్యవ్రతుడు సప్త ఋషులు సరుకులతో ఎక్కారు. 1,00,000 యోజనాల శరీరంతో ఒంటి కొమ్ము గల ఒక మృత్యువు, ఒక మత్స్యము, ఒక సర్పము వచ్చాయి. భగవంతుడు చెప్పినట్టే నావను చేప కొమ్ముకు బంధించాడు సత్యవ్రతుడు. భగవానుని ఈ విధంగా స్తోత్రం చేశారు. ఓ పరమేశ్వర, అనాదిగా వస్తూ ఉన్న అవిద్య అంటే అజ్ఞానం వలన కొందరు సంసారంలో చిక్కుకుంటారు. కోరికల వెంట పరుగులెత్తుతారు. పూర్వపుణ్య విశేషం చేత అనుకోకుండా నిన్ను తలుచుకోవటం తటస్థించి నిన్ను సేవించి తరించుతారు. నీవే అందరికీ పరమ గురువు, జ్ఞాత, దాతవు, మోక్ష ప్రదాతవు. నిన్ను సేవించినంతనే మాలిన్యం తొలగిన బంగారం వలె సంసారులు జ్ఞానవంతులవుతారు. నీ అనుగ్రహంలో 10,000 వంతులో ఒక లేశము వలన దేవేంద్ర పదవి లభిస్తుంది కదా. అలాంటి నీ కరుణ ఉంటే లభించని భాగ్యం ఏముంటుంది? నా అజ్ఞానాన్ని నశింపజేసి
నీ లోకములోనికి నన్ను చేర్చుకో ప్రభు అని వేడుకున్న సత్యవ్రతునితో మీన శరీరుడైన భగవంతుడు సంతోషించి అతనికి బ్రహ్మజ్ఞానం బోధించాడు. బ్రహ్మదేవుడు దినమంతా సృష్టి కార్యంలో నిమగ్నుడై సమయం అయ్యేసరికి అలసిపోయి నిద్రించిన సమయంలో అతని ముఖం నుంచి వేదాలు వెలువడ్డాయి. సమయం కోసం వేచి ఉన్న హయగ్రీవుడనే రాక్షసుడు ఆ వేదాలను దొంగిలించాడు. బ్రహ్మను దరిచేరటానికి ఇతరులకు సాధ్యం కాదు. రాక్షసుడు వేదాలను చదివేసి సముద్ర గర్భంలో దాక్కున్నాడు. తెల్లవారుతుందనగా వేదాలు బాధతో మూలగటం, బాధపడుతూ మొరపెట్టుకోవటం మూర్తికి వినిపించినది. ఆయన మత్స్యావతారంలో సముద్రంలోని చొచ్చుకుపోయి రాక్షసుని హతమార్చి వేదాలను రక్షించి తెచ్చిచ్చాడు. అంతలో బ్రహ్మదేవుడు మేల్కొన్నాడు. విష్ణువు తెచ్చిన వేదాలను కృతజ్ఞతతో అందుకున్నాడు. మళ్ళీ తన సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు. ఈ కల్పంలో సత్యవ్రతుడు వివస్వతునిగా అంటే సూర్యునికి శ్రాద్ధదేవుడనే పేరుతో పుట్టి విష్ణుదేవుని అనుగ్రహం వలన 7వ మనువై వైవస్త మనువుగా ప్రస్తుతం పాలిస్తున్నాడు. వేదాలను రక్షించిన తర్వాత తెల్లవారగానే మత్స్యావతారాన్ని విష్ణువు చాలించాడు. ప్రళయ సమయంలో మైమరచి నిద్రించిన బ్రహ్మదేవుని ముఖాల నుంచి వెలువడిన వేదాలను దొంగిలించిన రాక్షసుని సంహరించి సత్యవ్రతునకు బ్రహ్మ జ్ఞానాన్నిచ్చి మనువుగా వెలయింపజేసి ఆ పరమేశ్వరుని యొక్క ఈ మత్స్యావతార గాథను విన్నవారు సకల సంసార బాధల నుంచి విముక్తులవుతారు అని శ్రీసుక మహర్షి పరీక్షిత్తునకు చెప్పినట్లు సౌనకాది మునులు సూతుడు చెప్పాడు. హరి ఓం తత్సత్. 8వ స్కందం సమాప్తం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరే కృష్ణ.